నమస్కారం. సక్సెస్ న్యూస్ కి స్వాగతం. నర్సీపట్నం ప్రాంతంలో ఇసుక అక్రమ వ్యాపారం దర్జాగా కొనసాగుతోంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇలాకాలో ఇసుక మాఫియా బరి తెగించింది. బయట నుంచి వస్తున్న ఇసుక లారీలలో ఇసుకను అక్రమ మార్గంలో ట్రాక్టర్లోకి మార్చి లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు. దీన్ని అరికట్టాల్సిన పోలీస్, రెవెన్యూ, మైన్స్ అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ అక్రమ ఇసుక వ్యాపారం నర్సీపట్నం ప్రాంతంలో యథేచ్ఛగా సాగుతుందని పలువురు బాధితులు వాపోతున్నారు. 4 టన్నుల ఇసుక తీసుకొచ్చి 5 టన్నులకు అడ్డంగా డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. 17 మంది ట్రాక్టర్ల ఓనర్స్ ఒక సిండికేట్ గా ఏర్పడి మా దగ్గర ఇసుక తీసుకోవాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని కొందరు బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు గాని, రెవెన్యూ అధికారులు గాని అటువైపు కన్నెత్తి చూడడం లేదు. అయితే కొందరు ప్రభుత్వ అధికారులు మామూళ్ల పర్వంలో కొనసాగుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఒక పక్క కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభిస్తే నర్సీపట్నంలో మాత్రం ఈ ఉచిత విధానానికి కొంతమంది కేటుగాళ్లు తూట్లు పొడుస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇటువంటి అక్రమ మార్గంలో ఇసుక వ్యాపారం చేస్తున్న వాహనదారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.